హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? విజేత చేసే పనిని మధ్యలో వదిలిపెట్టడు. వదిలేవాడు విజేతగా ఎదగలేడు. మంచి స్టోరీ చెప్తా వినండి. ఈ స్టోరీ మనందరి కోసం. ఏ పనైనా దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో మధ్యలో ఎలాంటి అవాంతరాలు వచ్చినా వెనుదిరగకుండా చేపట్టినప్పుడు అనుకున్న గమ్యస్థానం చేరుతారు. ఇందుకు చక్కటి ఉదాహరణ సచిరో హోండా జీవితగాథ. సచిరో హోండా జపాన్లోని ఒక చిన్న పాలిటెక్నిక్ స్కూల్లో మెకానికల్ ట్రేడ్లో చదివేవాడు. అతను చాలా బీదవాడు, కానీ మంచి బ్రిలియంట్ మరియు ఇంటెలిజెంట్ కూడా. అతడు కొన్ని ఆటోమొబైల్ విడిభాగాలను జతచేసిని స్వతహాగా తనకున్న తెలివితేటలతో ఒక పిస్టన్ తయారు చేశాడు. దాన్ని ఆ రోజులలో అతిపెద్ద కంపెనీ అయిన టొయాటా కార్పొరేషన్కు అమ్మడం తన కల అని తన టీచర్లకు, తోటి స్నేహితులకు చెప్పినప్పుడు అతనిని అందరూ ఎగతాళి చేసి అతని బీదరికాన్ని సైతం అవహేళన చేశారు. అయినప్పటికీ తన నమ్మకాన్ని కోల్పోకుండా తాను తయారు చేసిన పిస్టన్తో ఒకరోజు టొయాటా కంపెనీ చైర్మన్ను కలిశాడు. అయితే ఆ చైర్మన్ అది తమ స్టాండర్డ్కు తగినట్టుగా లేదని రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ పిదప అతి కష్టం మీద 1–1.5 సంవత్సరంలో మళ్ళీ కొత్త పిస్టన్ తయారు చేశాడు. అయితే ఈసారి తయారు చేసిన పిస్టన్ నాణ్యతలో ఎంతో ఉత్తమమైనది. ఈ కొత్త పిస్టన్ మళ్ళీ టొయాటా చైర్మన్ను కలిశాడు. అతను పట్టుదలను, అందులోని నాణ్యతను గుర్తించిన టొయాటా చైర్మన్ 10,000 పిస్టన్లను ఆర్డర్ ఇచ్చాడు. అయితే అతి కష్టం మీద అందులో కొన్ని మాత్రమే హోండా తయారు చేయగలిగినాడు. మిగతావి తయారు చేయడం కొరకు స్వతహాగా తన కంపెనీ ప్రారంభించేందుకు పూనుకున్నాడు. టొయాటా కంపెనీ ఆర్డర్ కాపీతో బ్యాంకర్లను మరియు కొంతమంది ఫైనాన్షియర్లను కలుసుకొని కొంత లోన్ ఏర్పరచుకున్నాడు. దానితో ఒక చిన్న పరిశ్రమకు కావలసిన ల్యాండ్, మిషనరీ కోసం తన కంపెనీని ప్రారంభించాడు. అయితే ఇది ప్రారంభించిన కొద్ది రోజులకే ఒకరోజు ఉదయం బ్రిటిష్ వారి బాంబు దాడిలో షెడ్ మొత్తం ధ్వంసమైంది. అయితే అతను ఆశలు మాత్రం కోల్పోలేదు. ఈసారి తనకు అప్పివ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా మళ్ళీ కొత్తవారి వద్ద నుండి లోన్ కొరకు ప్రయత్నించాడు. అతని పట్టుదలను మెచ్చుకున్న కొంతమంది పారిశ్రామికవేత్త ప్రోత్సాహంతో, డబ్బుతో తన ఫ్యాక్టరీని ప్రారంభించాడు. అయితే ఈ ఫ్యాక్టరీ కూడా రెండవసారి బ్రిటిష్ వారి బాంబు దాడిలో ధ్వంసమైంది. అయితే ఈసారి ఎవరూ తనకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేని దుర్భర పరిస్థితులలో తను ఉంటున్న పట్టణాన్ని వదిలి భార్య పిల్లలతో ప్రక్కనున్న ఒక గ్రామానికి వెళ్ళిపోయి ఒక ఫామ్ హౌస్లో పనిచేయసాగాడు. ఇట్లాంటి దుర్భర పరిస్థితుల్లో కూడా తన ఫ్యాక్టరీ గురించి, తాను చేపట్టిన ప్రాజెక్టును గురించి ఆలోచించడం మరవలేదు. వారానికి ఒకరోజు ఇంట్లోకి రేషన్ తీసుకురావడానికి పట్టణానికి వచ్చేవాడు. అలా సిటీకి తన సైకిల్ మీద ప్రయాణిస్తున్నప్పుడు సైకిల్ తొక్కడం బోరుగా ఉండేదట. అలా బోరుగా అనిపించినప్పుడు ఈ సైకిల్ తనంత తానుగా ఎందుకు నడవదని ఆలోచించేవాడు. ఒకరోజు అలాంటి ఆలోచన వచ్చిన మరుక్షణం ఒక చిన్న బాటిల్ కొనుక్కొని దాన్ని పెట్రోల్తో నింపి తాను ఇంతకు ముందు తయారు చేసిన పిస్టన్కు జతచేశాడు. ఈ రెండింటిని ఒక చిన్న మోటార్తో కలిపి తన సైకిల్కు జతచేశాడు. అలా జతచేసిన మోటార్ను స్టార్ట్ చేయగానే కాళ్లతో తొక్కకుండానే మోటార్తో సైకిల్ నడవడం మొదలుపెట్టింది. అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆ విధంగా మోటారు జతచేసిన సైకిల్పై అతడు సిటీ వస్తుండేవాడు. ఈసారి అతి జాగ్రత్తగా ఆ మోటార్ బైకును అమ్మాలని నిశ్చయించుకున్న అతను ఒక ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించుకొని అందులో భాగంగా 3,000 మంది సైకిల్ డీలర్లకు తాను తయారు చేసిన మోటార్తో నడిచే సైకిళ్లను గూర్చి విశదీకరిస్తూ లెటర్లు రాశాడు. అయితే అందులో 200 మంది మాత్రమే సానుకూలంగా స్పందించారు. ఆ పిదప 200 మందికి వ్యక్తిగతంగా తన సైకిల్ను చూపి వారి ద్వారా తీసుకున్న అడ్వాన్స్తో హోండా కార్పొరేషన్ స్థాపించాడు. ఈరోజు అది ప్రపంచంలోనే నంబర్ 1 అయిన హీరో హోండా మోటార్ సైకిల్ను ఉత్పత్తి చేస్తున్నది. దీని ద్వారా తెలిసిందేమిటంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా వెనుదిరగకుండా అదే పని మీద లగ్నం చేసినట్లయితే చివరకు అనుకున్నది సాధిస్తాం. ఇందుకు గొప్ప ఓపిక, పట్టుదల, దీక్ష మరియు నిరంతరం కృషి అవసరం. థ్యాంక్ యూ.